పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ వచ్చింది మీ అందరికి తెలిసిందే. 28,636 పోస్టులకు సంబంధించి. దానికి సంబంధించిన ఈరోజు కంప్లీట్‌గా ప్రాసెస్ అయితే కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. అంటే మనకు అప్లికేషన్ ప్రాసెసు, రిజిస్ట్రేషన్ ప్రాసెసు, అదేవిధంగా ఎడిట్ ఆప్షన్‌కి సంబంధించిన ప్రాసెస్ కూడా ఇంతకు ముందు 5 గంటలకే కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. సో, ఎవరైతే అప్లై అయితే చేశారో వాళ్ళందరూ కూడా కంగ్రాచ్యులేషన్స్ ముందుగాలే. సో, ఏందంటే ఈసారి అప్లై చేసిన ప్రతి ఒక్కరు కూడా ఏదో లిస్ట్‌లో జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో, మాక్సిమం టు మాక్సిమం జాబ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో, ఎందుకు, ఏంటిది అనేది నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. అదేవిధంగా మనకు ఫస్ట్ మెరిట్ లిస్ట్‌కి సంబంధించి డేట్ అయితే రావడం అయితే జరిగింది అఫీషియల్‌గా. నేను కనుక్కొనే చెప్తున్నాను వీడియో. సో, అందుకే లేట్ అవ్వడం అయితే జరిగింది వీడియో అనేది. సో, ఫస్ట్ మెరిట్ లిస్ట్‌కి సంబంధించిన డేట్ అయితే చెప్తాను ఈ వీడియోలో. అదేవిధంగా 60, 65, 70, 75, 80 ఈ విధంగానే ఉంటుంది కట్ ఆఫ్ ఈసారి. అన్ని స్టేట్‌లకు సంబంధించి ఇదే విధంగా ఉండడం అయితే జరుగుతుంది. సో, ఆల్ స్టేట్స్‌కి సంబంధించిన కట్ ఆఫ్ ఈ వీడియోలోనే చెప్తాను. సో, ఈ వీడియోలో చూడండి, తెలుసుకోండి. ఎవరైతే పోస్టల్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి జీడీఎస్ అండ్ సంబంధించి ఎవరైతే అప్లై చేశారో, ఎవరైతే మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో అనేది షేర్ అయితే చేయండి. సో, వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాతనే మీరు వీడియో అనేది చూడండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. సో, మన ఛానల్ కొంచెం బూస్టప్ అయితే ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. పోస్టల్ జీడీఎస్‌కి సంబంధించి చాలా గుడ్ న్యూస్ అన్నమాట. నేను చెప్పేది ఏందంటే ఫస్ట్ మెరిట్ లిస్ట్ డేట్ వచ్చేసి మనకు ఈ నెల, అంటే ప్రస్తుతం ఈ రోజు డేట్ వచ్చేసి మనకు చూసుకోవచ్చు ఫిబ్రవరి 19థ్ రోజు అన్నమాట ఈరోజు. సో, మీ అందరికీ తెలిసిందే ఈరోజు లాస్ట్ డేట్ అన్నమాట. సో, ఫస్ట్ మెరిట్ లిస్ట్‌కి సంబంధించి దాదాపు 10 రోజులైతే అవ్వడం అయితే జరుగుతుంది. సో, ఈ లెక్క ప్రకారం చూసుకుంటే మనకు 28, 29, 30 ఈ 3 రోజులలో కంపల్సరీగా మీకు ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో, నాకు వచ్చిన డేట్ ఏందంటే ఫిబ్రవరి 28థ్ అన్నమాట. సో, నేను ఫిబ్రవరి 28థ్ కంపల్సరీగా వస్తదంటే చెప్పలేమన్నమాట. ఏందంటే టెక్నికల్ ఇష్యూస్ అయితే ఉంటాయి. సో, ఎందుకంటే కొత్త వెబ్‌సైట్ గదా! సో, ఫిబ్రవరి 28 తర్వాత 29 గాని, 30 గాని ఈ 2, 3 రోజులలో మీకు కంపల్సరీ ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో, అన్ని డివిజన్‌లకు సంబంధించి. సో, ప్రెజెంట్ నోటిఫికేషన్ రన్ అయ్యేటప్పుడు ఎటువంటి ఆటంకం అయితే లేదు. సో, ఆల్ ఓవర్ ఇండియాగా ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. సో, అన్ని స్టేట్‌లకు సంబంధించి, అన్ని డివిజన్‌లకు సంబంధించి ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఈ నెల 28 గాని, 29 గాని, 30 కానీ. సో, ఈ 3 రోజులలో రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో, అది కూడా లిస్టు ఈవినింగ్ 5 తర్వాతనే, ఒకటి గుర్తుపెట్టుకోండి. టైమింగ్స్ కూడా చెప్తున్నాను. ఈవినింగ్ 5 తర్వాతనే రిలీజ్ అయితే చేస్తారు. సో, ఇదొకటి గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. సో, కట్ ఆఫ్ విషయాన్ని చూసుకుంటే మాత్రం కట్ ఆఫ్ ఎందుకు ఇంత తక్కువ ఉంటుందంటే 60, 65, 70, 75, 80 సో, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా చాలా తక్కువ కట్ ఆఫ్ ఉండే అవకాశం అయితే ఉంది. సో, తెలంగాణలో మాక్సిమం 90+. సో, ఆంధ్రప్రదేశ్‌లో కూడా 90+ అయితే ఉంటుంది. సో, 90+ ఏందంటే 90 ఉన్న వాళ్ళకి కూడా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో, రీజన్ వచ్చేసి మనకు ఏందంటే ఈసారి చాలా తక్కువ ఏదైతే అప్లికేషన్స్ అయితే వెళ్ళడం అయితే జరిగింది. చాలా అంటే చాలా తక్కువ అప్లికేషన్స్. సో, దానికి సంబంధించి కూడా నేను త్వరలో వీడియో అయితే చేస్తాను. తెలంగాణలో ఎంతమంది అప్లై చేశారు, అండ్ ఆంధ్రప్రదేశ్‌లో ఎంతమంది అప్లై చేశారు, ఆల్ ఓవర్ ఇండియాగా ఎంతమంది అప్లై చేశారు అనేది కూడా సో, నేను అఫీషియల్‌గా వాళ్ళకు ఆర్‌టీ అయితే చేస్తాను. సో, వాళ్ళు రెస్పాన్స్‌ని బట్టి ఒకవేళ రెస్పాన్స్ ఇస్తే నీకు ఈ 2, 3 రోజులలో మీకు వీడియో అయితే చేస్తాను. సో, ఆల్రెడీ చేశాను ఏందంటే ఆర్‌టీఏ సంబంధించి. సో, అది ఓకే. ఆ తర్వాత విషయం. సో, చాలా ఏందంటే చాలా తక్కువ మంది అయితే అప్లై అయితే చేయడం అయితే జరిగింది. సో, దానివల్ల ఇంకొకటి ఏందంటే అప్లికేషన్స్ ఈసారి రిజెక్ట్ చేయబోతున్నారు చాలా అప్లికేషన్స్. సో, కారణాలు ఎన్నో ఉండవచ్చు. సో, ఏందంటే మనకు ఏదైతే ఫోటో గాని, సిగ్నేచర్ గాని కరెక్ట్ పెట్టడము అని సో, అక్కడ తీసుకోలేదు. సో, మీరు అక్కడ ఏందంటే కొన్ని క్లియర్‌గా లేవుగా కాబట్టి సో, ఆ విధంగా కూడా ఉంటుంది. సో, కొందరు ఏందంటే ఫీ పేమెంట్ చేయలేదు. అంటే అప్లికేషన్ చేశారు గానీ మీకు లాస్ట్ డేట్ అచ్చడితోనే ఫీ పేమెంట్ అయితే కాలేదు. సో, టెక్నికల్ ఇష్యూస్ కూడా చాలా మంది ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏందంటే చాలా తక్కువ రోజులు ఇచ్చిండన్నమాట. సో, 15 డేస్ మాత్రమే ఇచ్చిండు కాబట్టి సో, ఈసారి తక్కువ ఏదైతే మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. కట్ ఆఫ్ అనేది తక్కువ ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో, ఇక ఆల్ స్టేట్‌లకు సంబంధించి స్టేట్ వైస్‌గా ఏ విధంగా ఉంటుంది కట్ ఆఫ్ అనేది తెలుసుకుందాం. ప్రెజెంట్ మనకు కట్ ఆఫ్ విషయం చూసుకుంటే మళ్ళీ చెప్తున్నాను. ఈసారి కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో, ఇక్కడ డివిజన్‌లకు సంబంధించి చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అంటే సర్కిల్స్ అన్నమాట. ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్, అస్సాము, బీహారు, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, నార్త్ ఈస్ట్,
అదేవిధంగా ఒడిస్సా, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్ అన్నమాట. ఇక నార్త్ ఈస్ట్‌లో వచ్చేసి మనకు 4-5 స్టేట్‌లకు సంబంధించి ఉండడం అయితే జరుగుతుంది. సో, మీరు ఏ స్టేట్‌లో అప్లై చేశారో కింద కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరు కూడా. మీ కామెంట్‌కి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎక్కడ అప్లై చేశారనేది కింద క్లియర్‌గా మీరు కామెంట్ అయితే చేయండి. మీకు జాబ్ ఏ లిస్ట్‌లో జాబ్ వస్తదనేది మీకు క్లియర్‌గా పాయింట్ టు పాయింట్ చెప్తాను. సో, ఇక కట్ ఆఫ్ విషయం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో అని చెప్పాను కదా! స్టార్టింగే 90-100% ఎవరికైతే ఉంటుందో ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది 100%. ఇక లిస్ట్ వైస్‌గా మీకు అంటే కట్ ఆఫ్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో, ఈసారి ఒక 6-7 లిస్ట్‌లయితే రిలీజ్ చేస్తారు. ఇక అస్సాంలో 80 కట్ ఆఫ్, బీహార్‌లో 80-100, ఛత్తీస్‌గఢ్‌లో 90+, ఢిల్లీ 90+, గుజరాత్ 90+, హర్యానా 70+, హిమాచల్ 70+. 70+ అంటే మీరు 70 నుంచెళ్ళి హై ఎవరికైతే ఉంటదో వాళ్ళకి మాత్రమే జాబ్స్ వస్తాయన్నమాట. జమ్మూ కాశ్మీర్‌లో 65+, జార్ఖండ్‌లో 90+, కర్ణాటక 90+, కేరళ 90+, మధ్యప్రదేశ్‌లో వచ్చేసి 70+కే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈసారి కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది మధ్యప్రదేశ్‌లో. మహారాష్ట్ర 90+. అదేవిధంగా నార్త్ ఈస్ట్‌లో వచ్చేసి 40 నుంచెళ్ళి 100% ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే జాబ్‌లయితే రావడం అయితే జరుగుతుంది. 40, 50, 60, 70 వీళ్ళకే జాబ్స్. ఓకే. ఇక ఒడిస్సాలో 90, పంజాబ్ 90, తమిళనాడు 90. అదేవిధంగా ఇక తెలంగాణ విషయం చూసుకుంటే మనకు తెలంగాణలో ఈసారి 90+ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. తెలంగాణ విషయాన్ని చూసుకుంటే మాత్రం. ఇక మనం చూసుకుంటే మాత్రం తమిళనాడు విషయం చూసుకుంటే ఇక తమిళనాడు వచ్చేసి 90 చెప్పాను గదా! తెలంగాణ గూడా 90, ఉత్తరప్రదేశ్ 85+ ఉంటే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఉత్తరాఖండ్ వచ్చేసి 85+, వెస్ట్ బెంగాల్ 95+ అన్నమాట. సో, ఈ విధంగా కట్ ఆఫ్ ఉంటే మాత్రం అంటే 95% ఈ విధంగా ఉండాలన్నమాట. సో, పర్సెంటేజ్ ఎలా కన్వర్ట్ చేసుకోవాలంటే మీకు ఏ విధంగా కాలిక్యులేట్ చేయాలంటే 10/10 వచ్చిందనుకోండి మీకు 10థ్‌లో 10/10 ఇంటూ 9.5 అని చేస్తే మాత్రం మీకు 95% అయితే రావడం అయితే జరుగుతుంది. సో, ఇంకో ఎగ్జాంపుల్ చెప్పన్నా? ఇంకోటేందంటే మనకు 9.7 ఉన్నదనుకోండి 10థ్‌లో. సో, ఇక్కడ ఇంటూ 10/10 అంటే ఇంటూ 10/10. సో, సారీ 9.7 ఇంటూ 9.5 ఏసుకోండి. సో, చూసుకుంటే 92.15 అయితే రావడం అయితే జరుగుతుంది. సో, మీ కాలిక్యులేటర్ ఓపెన్ చేసుకొని మీకు చెక్ అయితే చేసుకోండి. సో, ఇదికి సంబంధించి ఏదైతే కట్ ఆఫ్‌కి సంబంధించిన డీటెయిల్స్. సో, మీరు ఏ స్టేట్‌లో అప్లై చేశారో ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి. అలాగే ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతున్న మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పెడతాను. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. అలాగే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి నాకు. మీకేమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి నాకు. మీరు ఎడిట్ ఆప్షన్ సంబంధించి గాని, ఏదైనా సంబంధించి గాని మీరేమైనా క్లియర్ చేశారా లేదా? మరి అది యాక్సెప్ట్ అయితదా? రిజెక్ట్ అయితదా? అనేది కూడా కంప్లీట్‌గా చెప్తాను. సో, ఒకసారి నాకు మెసేజ్ అయితే చేయండి ఇన్‌స్టాగ్రామ్‌లో. థాంక్ యూ.